జపాన్ తూర్పు ఆసియాలో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక శక్తివంతమైన ద్వీపదేశం. దీనిని సూర్యుడు ఉదయించే దేశం, ల్యాండ్ ఆఫ్ ద రైజింగ్ సన్ అని పిలుస్తారు. సాంకేతికత, సంస్కృతి, క్రమశిక్షణలో జపాన్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. జపాన్ రాజధాని టోక్యో. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో ఇది ఒకటి. అధికారిక భాష జపనీస్. కరెన్సీ జపనీస్ యోన్. ఇక్కడ ప్రభుత్వ విధానం రాజ్యాంగబద్ధమైన రాచరికంతో కూడిన పార్లమెంటరీ ప్రభుత్వం. జపాన్ దాదాపు 6800 కంటే ఎక్కువ ద్వీపాలను కలిగి ఉన్న ఒక ద్వీప సమూహం. ఇక్కడ హోన్షు, హొక్కాయిడో, క్యూషు మరియు షికోకు అనే 4 పెద్ద దీవులు దేశంలో 97% భూభాగాన్ని ఆక్రమించాయి. ఇక్కడ ఎక్కువ భాగం పర్వతాలు, అగ్నిపర్వతాలు నిండి ఉంది. జపాన్లో అత్యంత ఎత్తైన పవిత్రమైన పర్వతం ఫ్యూజీ పర్వతం. బుల్లెట్ ట్రైన్లు, రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో జపాన్ ప్రపంచాన్ని శాసిస్తోంది. జపాన్ ప్రజలు శుభ్రతకు విపరీతమైన ప్రాధాన్యత ఇస్తారు. పాఠశాలలో విద్యార్థులు తమ తరగతి గదులను స్వయంగా శుభ్రం చేసుకుంటారు. ప్రపంచంలోనే అత్యధిక సగటు ఆయుర్దాయం కలిగిన దేశాల్లో జపాన్ ఒకటి. ఇక్కడ 100 సంవత్సరాలు దాటి జీవిస్తున్న వారి సంఖ్య 90,000కు పైగా ఉంది. ఇక్కడ భౌగోళిక పరిస్థితుల వల్ల జపాన్లో ప్రతి ఏటా వేల సంఖ్యలో చిన్న పెద్ద భూకంపాలు వస్తుంటాయి. అయినప్పటికీ వారి అత్యాధునిక సాంకేతిక నిర్మాణాల వల్ల నష్టాన్ని చాలా వరకు నివారిస్తారు. ఇక్కడ షింటో, బౌద్ధ మతాలను ఎక్కువగా అనుసరిస్తారు. సంప్రదాయ దుస్తులైన కిమోనో, పూల అలంకరణ, ఇకెబానా మరియు అనిమే, మంగా, కార్టూన్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ యాక్సిస్, జర్మనీ, ఇటలీ కూటమితో చేరింది. 1941లో అమెరికాకు చెందిన పెర్ల్ హార్బర్ నౌకాశ్రయంపై దాడి చేసింది. 1945 ఆగస్టులో అమెరికా జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులు వేయడంతో లక్షలాది మంది మరణించారు. అప్పుడు జపాన్ పూర్తిగా నష్టపోయి లొంగిపోయింది. యుద్ధంలో సర్వస్వం కోల్పోయిన జపాన్ కేవలం 2-3 దశాబ్దాల్లోనూ సాంకేతికత, ఆటోమొబైల్ అయిన సోనీ, టయోటో వంటి కంపెనీల రంగాలలో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక శక్తులలో ఒకటిగా ఎదిగింది. జపాన్ శాంతియుత దేశంగా మారి సైన్యాన్ని కేవలం ఆత్మరక్షణకే పరిమితం చేసుకుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.